హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే, ఈ దేశం యొక్క ఆకారం చూడడానికి మిర్చి ఆకారం వలె ఉంటుంది. కానీ ఈ దేశ ప్రజలు మాత్రం చాలా కూల్ గా ఫన్నీగా ఉంటారు. ఇక్కడ ప్రజలు ఏలియన్స్ నిజంగా ఉన్నారని చాలా బలంగా నమ్ముతారు. అంతేకాదు చాలా మంది వాటి యొక్క ఫ్లయింగ్ సాసర్స్ ని కూడా చూసామని చెప్తూ ఉంటారు. అందుకే మనకు ఇక్కడ ప్రతి ఇంటి పైన ఒక టెలిస్కోప్ ఖచ్చితంగా కనపడుతుంది. ప్రపంచంలో బ్రెడ్ ని ఎక్కువగా తినే దేశాలలో కూడా ఈ దేశం రెండవ స్థానంలో ఉంది. అంతేకాదు ప్రపంచంలోనే అతి పురాతనమైన మమ్మీలు దొరికింది ఈ దేశంలోనే. ఆ దేశం మరేదో కాదు, ఈ ప్రపంచంలోనే అతి సన్నటి దేశమనే చిలీ. అవును ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో చిలీ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, జనరల్ గా చాలా మంది ఈ దేశం చిలీ ఆకారంలో ఉంది కాబట్టి ఈ దేశానికి చిలీ అనే పేరు వచ్చింది అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చిలీ అనే పదానికి అర్థం ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద రిపబ్లిక్ ఆఫ్ చిలీ. ఈ దేశానికి సరిహద్దులుగా నార్త్ లో పెరు, బొలివియా, ఈస్ట్ లో అర్జెంటీనా, వెస్ట్ లో పసిఫిక్ ఓషన్లు ఉన్నాయి. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 7,56,626 చదరపు కిలోమీటర్లు. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 2 కోట్లు. వీరిలో 86% ప్రజలు నగరాలలో నివసిస్తూ ఉంటే కేవలం 14% ప్రజలు మాత్రమే గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ దేశ ప్రజలు చాలా ఫన్నీగా సరదాగా ఉంటారు. ఈ దేశానికి వచ్చిన టూరిస్టులకు అసలు తాము వేరే దేశంలోకి వచ్చామన్న ఫీలింగ్ కూడా కలగదు. అంతేకాదు ఈ దేశానికి వచ్చే టూరిస్టులకు అక్కడ ప్రజలు కొన్ని సార్లు ఫ్రీగా ఫుడ్ ను కూడా సర్వ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ ఈ దేశంలోనే ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ ని కనుక మీరు చూస్తే ఇది స్విమ్మింగ్ పూలా లేదా సముద్రమా అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఈ దేశంలోని అల్గరోబస్ సిటీలో ఉన్న ఈ స్విమ్మింగ్ పూల్ పేరు షాన్ అల్బోస్ డెల్లు. దాదాపు 19 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ స్విమ్మింగ్ పూల్ లోతు 115 ఫీట్లు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ స్విమ్మింగ్ పూల్ ని కట్టడానికి దాదాపు 1.5 బిలియన్లు ఖర్చు అయింది. దీని మెయింటెనెన్స్ కూడా ప్రతి సంవత్సరం 2 మిలియన్ల వరకు ఖర్చు అవుతుంది. ఇక ప్రపంచంలోనే రెండవ డ్రైయెస్ట్ ల్యాండ్ అయిన అటకామా డిజార్ట్ ఇక్కడే ఉంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా వర్షం పడలేదు. ఈ అటకామా ఎడారి ప్రపంచంలోనే అతి పురాతనమైన ఎడారి. ఇక ప్రపంచంలోనే ది బెస్ట్ వైన్ మనకు ఈ దేశంలోనే దొరుకుతుంది. ఇలాంటి వైన్ మనకు ఇక్కడ తప్ప మరెక్కడ దొరకదు. మీరు గనక ఫ్యూచర్ లో ఎప్పుడైనా చిలీ దేశానికి వెళ్తే ఇక్కడ వైన్ ని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఈస్టర్న్ ఐలాండ్ గురించి విన్నారా? ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యాత్మకమైన ఐలాండ్. ఒకప్పుడు ఈ ఐలాండ్ లోకి ఎవరికి ఎంట్రీ ఉండేది కాదు. ఎందుకంటే ఇక్కడ కనిపించే కొన్ని రాళ్ళు ఆకారాలు ఏలియన్స్ వలె ఉంటాయి. అలాంటి రాళ్ళు ఇక్కడ దాదాపు 1000కి పైగానే ఉన్నాయి. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి కొన్ని వేల సంవత్సరాల నుండి ఏలియన్స్ వస్తూ ఉంటారని ఇక్కడ ప్రజల నమ్మకం. అయితే రీసెంట్ గా ఈ ఐలాండ్ లోకి టూరిస్టులకు కూడా పర్మిషన్ ఇవ్వడంతో ఇది ఒక పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. ఇక్కడ ప్రజలు ఏలియన్స్ గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అందుకే ఇక్కడ ప్రతి ఇంటిపై మీకు ఒక టెలిస్కోప్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. అలాగే ఈ దేశంలో UFO రీసెర్చ్ బ్యూరో కూడా ఉంది. ఈ బ్యూరో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏలియన్స్ పైన రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ చిలీ దేశంలో మనకు చాలా రకాల బ్రెడ్స్ దొరుకుతాయి. ఈ దేశ ప్రజలకు బ్రెడ్ అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో జర్మనీ తర్వాత ఎక్కువగా బ్రెడ్స్ తినే దేశం ఈ చిలీనే. ఈ చిలీని పెంగ్విన్ల దేశం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మనకు అంటార్కిటా తర్వాత ఈ సౌత్ చిలీలోనే ఎక్కువగా పెంగ్విన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక ఈ దేశంలో వాల్ఫరైస్ అనే ఒక అందమైన నగరం ఉంది. ఈ నగర అందాల పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. 2003లో యునెస్కో ఈ నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. ఈ సిటీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఇంటిపై ఒక కలర్ఫుల్ పెయింటింగ్ అనేది కనిపిస్తుంది. ఇక ఈ దేశంలో బీచ్లు కూడా చాలా అందంగా ఉంటాయి. ఈ దేశం దాదాపు 6,500 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని కలిగి ఉంది.
దీనివల్ల ఇక్కడ బీచ్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ కారణంగా ఈ బీచ్ల యొక్క అందాలను చూడడానికి పర్యాటకులు ఎక్కువగా ఈ చిలీ దేశానికి వెళ్తూ ఉంటారు. సాధారణంగా మమ్మీల గురించి ప్రస్తావన వస్తే అందరికీ ఈజిప్టే గుర్తుకు వస్తుంది. కానీ మీకు తెలుసా, ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన మమ్మీ దొరికింది ఈ చిలీ దేశంలోనే. షాకింగ్ విషయం ఏంటంటే ఈ మమ్మీ ఒక చిన్న బాలుడిది. ఇది దాదాపు 550 BC నుండి ఇక్కడే ఉంది. అలాగే ఇక్కడ ప్రజలు వీకెండ్ వచ్చిందంటే చాలు, వయసుతో సంబంధం లేకుండా కొన్ని వందల మంది ఒకే చోట చేరి సముద్ర తీరంలో మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు గనక ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఈ దేశానికి వెళ్ళాలి అనుకుంటే బెస్ట్ టైం డిసెంబర్. ఎందుకంటే ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలు వేరే లెవెల్లో జరుగుతాయి. అలాగే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ లో ఉండే మజానే వేరు. ఇక్కడ చాలా రకాలైన ఫుడ్ ఐటమ్స్ ని చాలా తక్కువ రేటుకే ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ పెళ్లి తర్వాత అమ్మాయిలు తన హస్బెండ్ ఇంటి పేరును యూజ్ చేయరు. వారు తమ తల్లిదండ్రుల ఇంటి పేరును మాత్రమే వాడుకుంటారు. వికునా అనే యానిమల్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఒంటె జాతికి చెందిన అతి చిన్న జంతువు. ఇవి చిలీ దేశంలో మాత్రం మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇక చివరగా ఈ దేశం యొక్క కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశ కరెన్సీ పేరు చిలియన్ పీసో. ఇది మన దేశ కరెన్సీ కన్నా చాలా చిన్నది. మన ₹1 ఆ దేశంలో 10 చిలియన్ పీసోకే సమానం. సో ఫ్రెండ్స్, చూశారు కదా చిలీ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.